భారతమ్మని మానసిని ఏమన్నా అంటే ఊరుకోను. వాళ్ళు నా ప్రాణం. అంటానే అంటావా? అంటావా? ఏంటమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్, నువ్వెవడుప్పా? ఇది ఇలాగే అంటుంది సార్. రావే నీ సంగతి చెప్తా. ఏయ్, వదలు రా వదలు. అమ్మా, అత్తయ్య, మావయ్య. సరియు సరియు, ఏమైంది? ఎందుకు అమ్మ ఏంటమ్మా? నన్ను ఏమైంది? ఏమన్నా? ఏమైందమ్మా? ఏమైంది సరియు? ఈ మృదుల తాగి గొడవ చేస్తోంది. ఎమ్మెల్యే గారి మీద తూలి పడింది. అదేంటని అడిగితే నన్ను కొట్టింది. కావాలంటే సార్ని అడగండి. సార్ 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 చెప్పండి సార్, ఈ అమ్మాయి నా మీద చేయి చేసుకుందా లేదా? మిమ్మల్ని తోసేసిందా లేదా? ఎవరమ్మా ఈ అమ్మాయి? తాగి గొడవ చేసింది. ఈ అమ్మాయి మీద చేయి చేసుకుంది. ఎమ్మెల్యే అని చూడకుండా నన్నే తోసేసింది. ఇదేనా మీరిచ్చే గౌరవం? నా బిడ్డనే కొట్టడానికి ఎంత ధైర్యమే నీకు? కొంచెం ఆగమ్మా, కోపం తగ్గించుకో. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా మృదులా, ఏమైందే నీకు? ఎందుకలా ఉన్నావు? అసలు ఈ అమ్మాయి ఎవరండి? మా అమ్మాయేనండి. పిల్లల్ని పెంచడం ఇలాగేనా? ఏయ్, మా అమ్మని ఏమన్నా అంటే మృదులా, చంపేస్తాను. మృదులా, మృదులా, చూసావా చూసావా దీని పొగరు? చంపేస్తా. తప్పు చేసిందే కాక పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఎలా వేలు చూపిస్తుందో చూడు. బ్రాహ్మణి గారు, ఇలా అవమానించడానికేనా మమ్మల్ని పిలిచింది? ఎమ్మెల్యే గారు, తన వల్ల మీకు ఇబ్బంది కలిగింది కనుక నేను సారీ చెప్తున్నాను. సరే, వస్తాను. హే, అసలెవర్తివే నువ్వు? మొదటి రోజు నుండి నీతో ప్రాబ్లమే నాకు. జీవితాంతం గుర్తుండిపోయే ఈ రోజు కూడా డిస్టర్బ్ చేశావు. ఫంక్షన్లని, హెల్తీగా ఉన్న అట్మాస్ఫియర్లని స్పాయిల్ చేయడం దీనికేం కొత్త కాదు కదా. ఇది మన జీవితాల్ని ఇలా కాల్చి బూడిద చేయడానికి పుట్టింది. ఇదిగో ఇలాంటి దరిద్రాలు చేయడానికే ఈ కొంపలు తగలడింది. అయ్యో రామా, కోమలి పాపం, ఇది మన కుటుంబం కోసం తన కన్నీళ్లు మింగి ఇదిగో ఈ ఆనందాన్ని పంచింది. తనకెందుకు ఇలా అవుతుందో. ఊరుకోదినా, వెనకేసుకుని రావడానికైనా అర్థం ఉండాలి. ఆ రోజు ఓడి ఫంక్షన్ లోనూ అంతే. రాక రాక అక్క ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చింది. అక్కడ కూడా ఇలాగే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. అసలు అక్క ఒకరి ముందు తల దించుకోవడం కాని, క్షమాపణలు చెప్పడం కాని మనం చూసామా, అనుకున్నామా? ఇప్పుడు ఈ అడ్రస్ లేని దానికోసం
ఎమ్మెల్యేకి సారీ చెప్పాల్సి వచ్చింది. మీకెలా ఉందో కానీ నాకు మాత్రం తల కొట్టేసినట్టయింది. అసలు అసలు దీన్ని ఎందుకు భరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏమైందే నీకు? తెలియట్లేదమ్మా, ఏదో తాగాను. మృదుల ఏమైంది? ఏం తాగినావు? అయ్యా ఏంటో తెలీదు. ఏయ్, తాగి తందనాలాడుతూ తమాషాలు చేస్తున్నావా? పిన్ని ఒక్క నిమిషం పిన్ని. మధు, ఈ గొడవలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఆహా, ఫుల్ గా మందు కొట్టేసి ఏమీ తెలియనట్టు నటిస్తోంది. అసలు నువ్వు మనిషివేనా? మాకు ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వవు. అట్లీస్ట్ నిన్ను పెంచి పెద్ద చేసిన అత్తే వాళ్ళ గురించి కూడా ఆలోచించవా? ఈ ఇల్లు దేవాలయం, వీళ్ళిద్దరు దేవుళ్ళు అనుకుంటాను నేను. అలాంటి పవిత్రమైన ఈ ఇంట్లో తాగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏయ్, అబద్ధాలు ఆడుకో. అమ్మా, ఈసారి తిట్టింది, అందుకే కొట్టాను. ఈ కోమలి వాళ్ళు మంచి వాళ్ళు కాదమ్మా. ఏయ్, కాదు. మృదుల, మృదుల, అమ్మా, మృదుల ఏం మాట్లాడికే పద. నీకు తెలీదు మానసి, వీళ్ళు మంచి వాళ్ళు కాదు. అది అన్నేసి మాట్లాడుతుంటే మీరిద్దరు ఏం మాట్లాడరే? ఏయ్, మా అమ్మ నన్ను తిడతారేంటి? నేను చెప్తున్నాను, మీరు మంచి వాళ్ళు కాదు. కాదు కాదు కాదు. పద. మీరు మంచి వాళ్ళు కాదు. మృదుల కాదు, మృదుల నీ మాట విను, విను మృదుల, విను విను మానసి, వీళ్ళు మృదుల నీ మాట విను, వినవే. మానసి, కాదు ఏం మాట్లాడికే పద. వదులు మానసి, వీళ్ళు మాట్లాడుతున్నానా? పద. బాగుందన్నయ్య, చాలా బాగుంది. ఈ ఇంటి పని మనిషిగా ఉండాల్సింది మమ్మల్ని దొంగలు అంది. ఈ ఇంటి కాబోయే కోడల్ని అది చేయి చేసుకున్నా పట్టించుకునే వాడే లేడు. ఎప్పుడు పట్టించుకున్నారని, ఎప్పుడు మనకి ఏ విషయంలో వెయిట్ ఇచ్చారని? మా అన్నయ్య, మా వదిన అంటూ నువ్వే నన్ను ఇక్కడికి లాక్కొచ్చావు. తప్పు చేశానని నాకిప్పుడు అర్థమైంది. అది కాదు కోమలి. వద్దన్నయ్య, ఒక పని మనిషికిచ్చే విలువ నా కూతురికి ఇవ్వని ఇంట్లో నా కూతురు సుఖపడుతుందన్న నమ్మకం పోయింది నాకు. అది మీకు ఏ మందు పెట్టిందో తెలియడం లేదు. ఆయన వాళ్ళు కాకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టే స్థితికి వచ్చేశారు మీరిద్దరూ. రేపది చెప్తే నా కూతుర్ని ఇంటి పని మనిషిని చేసేస్తారు. ఒకవేళ చంపమంటే చంపినా చంపేస్తారు కూడా. ఇదే చివరిసారి. ఇంకొక పొరపాటు దాని వల్ల ఈ ఇంట్లో జరిగితే
అదో మేము ఈ ఇంట్లో ఉండాలి అంతే. అన్నయ్య, వదిన, మన కుటుంబంలో ఇక గొడవలొద్దు ప్లీజ్. చూడండమ్మా, అది పిచ్చి పిల్ల. మృదులకి స్వార్థం తెలీదు. మంచి చేయడం, మంచి చేస్తూనే ఉండడం మాత్రమే తెలుసు. తన వల్ల జరిగిన పొరపాటు గురించి కాకుండా తను చేసిన మంచి గురించి ఆలోచించండి. మొదటి నుండి ఆ అమ్మాయి వల్ల ఏదో గొడవ జరుగుతూనే ఉంది. వద్దన్నయ్య, ఒక పని దానికోసం మనలో మనకి గొడవలొద్దు. ఇదేం బాలేదన్నయ్య. ఏంటండి ఇది? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? సరియు సరియు ఏంటిది? సరియు సరియు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నువ్వు ఒక్క మాట బుల్లెట్ స్పీడ్ తో కొట్టావమ్మా. నాకే గుండెలు అదిరిపోయాయి. మన విలువ పడకుండా ఉండాలంటే ఇలా వీలైనప్పుడు మన మాటల రుచి చూపించాలి సరియు. ఎస్ మామ్, ఆల్మోస్ట్ క్లైమాక్స్ లా ఇచ్చావు. ఒక్కొక్కరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మృదులని మానసి కొట్టింది. అదే కావాలి నాకు. రేపు మృదులకివ్వబోయేది లాస్ట్ అండ్ ఫైనల్ ట్విస్ట్. సీ అండ్ ఎంజాయ్. నాలో ప్రేమను పుట్టించిన ఈ అక్షరాలు సముద్రపు కెరటాల్లా నా మనసులో ఎగసి పడుతూనే ఉన్నాయి. ఎక్కడ పెట్టాడు వీడు? ఈ కవితలు పాటలు రాసే అలవాటు మృదులకే ఉంది. ఎస్, డౌట్ లేదు. ఈ రైటింగ్ మృదులదే. మానసి కోసం ఆ రోజు మృదుల ఈ రికార్డ్స్ రాసింది. ఈ వాచ్ కూడా మృదుల సెలక్షనే. ఈ కవితల్ని పాటల్ని ఇష్టపడి ప్రేమించాలని మధు చెప్పాడు. తనే నా ప్రాణం, తనే నా సర్వస్వం. ఇదిగో ఈ గుండె చప్పుడు కూడా తనే. అంటే మధు నిజంగా ప్రేమించింది మృదులనా, మానసిని కాదా? ఓ గాడ్, షిట్.
ఓ గాడ్. గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన వాటిని ఇక్కడ పెట్టేసి వెళ్ళాను. బావా 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 ఏం మానసి? ఏమింది బావా గట్లున్నో? ఏం లేదు. నువ్వు వచ్చావేంటి? అమ్మ పిలుచుకురమ్మంటే. ఓ, అమ్మ పిలిచిందా? సరే నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే కదా? ఓకే. నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, నువ్వు వెళ్ళు. సరేనా? సారీ మాన్సే, నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమకు గుర్తుగా ఇవన్నీ నాకిచ్చావు. అపురూపంగా లైఫ్ లాంగ్ దాచుకోవాల్సిన ఈ జ్ఞాపకాల్ని నేను ఇంత నిర్లక్ష్యంగా పెట్టాను. సారీ మానసి, ఐఎమ్ రియల్లీ సారీ. ఐ లవ్ యూ, లవ్ యూ. నిజానికి అన్నయ్య ప్రేమించాల్సింది మృదులని, కానీ నిజం తెలియక ఇష్టపడుతుంది మానసిని. ఈ నిజం బయటికి తెలిస్తే అన్నయ్య డెసిషన్ మార్చుకుంటాడు. ఆ మానసి మృదుల కోసం త్యాగం చేసేస్తుంది. తేడా అయితే వాణ్ణి నువ్వే ఒప్పించాలి, సరేనా? అప్పుడు ఆ సర్వెంట్ మా బ్రాహ్మణి పెద్దమ్మకి కోడలు. నో వే. ఈ నిజం అన్నయ్యకి తెలియక ముందే దాన్ని ఇంట్లో నుంచి బయటకు గిట్టేయాలి. గెంటించేస్తాను.